హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్ అనమాట. అంటే క్లాసిఫికేషన్ ఉంది, తర్వాత అనాలజీని ఇంకో కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాసిఫికేషన్ అంటే ఏంటిని చూస్తే ఒక 4 వర్డ్స్ ఇస్తారు, ఓకేనా. ఆ 4 వర్డ్స్లో ఒక వర్డ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ఏ, వర్డ్ బి, వర్డ్ సి, వర్డ్ డీని 4 ఉంటుంది. దీంట్లో ఒక వర్డ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. ఆ వర్డ్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయడమే. క్లాసిఫికేషన్లో మ్యాక్సిమం అంటే ఒక వర్డ్ అనేది డిఫరెంట్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బి అనేది డిఫరెంట్గా ఉందనుకుంటాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఎలా ఈజీగా చెప్పచ్చు అంటే ఏ అనేది ఒక వర్డ్ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఉందనుకుంటాం. ఇది ఫాదర్, ఇది మదర్, ఇది సిస్టర్, ఓకేనా. ఇది టీచర్ ఉందనుకుంటాం, ఓకేనా. ఫాదర్, టీచర్, మదర్, సిస్టర్ అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఒక వర్డ్ మాత్రం డిఫరెంట్ అన్నారు. ఆ డిఫరెంట్ ఏంటంటే ఈ ఫాదర్ అనేది, మదర్ అనేది, సిస్టర్ అనేది అన్నీ ఎలా వస్తుందంటే ఒక ఫ్యామిలీలో వచ్చేది అనమాట. బట్ టీచర్ అనేది మాత్రం ఫ్యామిలీలో రాదు, అది యూనివర్స్లో వస్తుంది. కాబట్టి ఈ వర్డ్ డిఫరెంట్ అంటాం. కాబట్టి మనం ఎలా రాయాలి, ఎలా మెన్షన్ చేయాలంటే ఆడ్ మ్యాన్ అవుట్ అలా అంటాం, ఓకేనా. ఒక వర్డ్ డిఫరెంట్గా ఉందనుకోండి, ఆ వర్డ్ మనం ఫైండ్ అవుట్ చేసేదే మన పని, ఓకేనా. ఆ డిఫరెంట్ వర్డ్ ఏంటి, ఆ డిఫరెంట్ వర్డ్ మనం ఏమంటామంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం, ఓకేనా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంది, కొన్ని ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి, ఓకేనా. ఇప్పుడు మనము ప్రీవియస్ ఎంసీక్యూస్ చేసేటప్పుడు మీకు ఐటమ్స్ అనమాట. నెక్స్ట్ ఆ ప్రాబ్లం ఏంటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాము. చూస్ ది వర్డ్ దట్ ఈస్ లీస్ట్ లైక్ అంటే డిఫరెంట్గా ఉండేది. లీస్ట్ లైక్ అంటే డిఫరెంట్గా ఉండేది. లీస్ట్ లైక్ ది అదర్ వర్డ్ ఇన్ ఏ గ్రూప్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ ఇచ్చారు, క్యాలెండర్, డే టు డే, మంత్, ఓకేనా. జనరల్గా క్యాలెండర్లో డేట్ ఉంటుంది, డే ఉంటుంది, మంత్ ఉంటుంది. అప్పుడు డిఫరెంట్ వర్డ్ ఏదంటే క్యాలెండర్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ మూన్, సన్, యూనివర్స్, ప్లానెట్స్ అంటే యూనివర్స్లో మూన్ ఉంటుంది, సన్ ఉంటుంది, ప్లానెట్స్ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ వర్డ్ యూనివర్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, జియోగ్రఫీ, బాటనీ. ఇదని సైన్స్ సబ్జెక్ట్ అనమాట. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ. బట్ జియోగ్రఫీ అనేది అది సపరేట్ ఫీల్డ్ అనమాట, ఓకేనా. ఈ విధంగా ఉండేది మాత్రం మనం ఏం చెప్తామంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం, ఓకేనా. ఆడ్ మ్యాన్ అవుట్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. ఇది క్లాసిఫికేషన్లో చూసింగ్ ది ఆడ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్. దీని ముందు ఒక వర్డ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక పెయిర్ అంటే 2 వర్డ్స్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఏ వర్డ్స్ కనుక్కోవాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్ ది పెయిర్ ఇన్ విచ్ ది వర్డ్స్ ఆర్ డిఫరెంట్లీ రిలేటెడ్ అన్నారు. చూడండి, ఇక్కడ జౌల్ ఎనర్జీ ఇచ్చారు, ఆంపియర్ కరెంట్ ఇచ్చారు, యాంగిల్ డిగ్రీ ఉంది, పాస్కల్ ప్రెషర్ ఉంది. అంటే యూనిట్స్ ఉంది, ఫిజికల్ క్వాంటిటీ ఉంది. ఈ చూడండి, ఇక్కడ ఎనర్జీ ఒక యూనిట్ జౌల్స్, కరెంట్ ఒక యూనిట్ ఆంపియర్, ఓకేనా. ప్రెషర్ ఒక యూనిట్ ఏమో పాస్కల్, కానీ యాంగిల్ ఒక యూనిట్ ఇక్కడ డిగ్రీ ఉంది, రివర్స్ ఉంది. కాబట్టి ఇది డిఫరెంట్ రేటర్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ రూమ్, హౌస్, ఆటమ్, ఎలక్ట్రాన్, కార్, ఎంజిన్, మిల్క్, వాటర్. అంటే చూడండి, ఇక్కడ ఆటంలో ఎలక్ట్రాన్ ఉంటుంది, కార్లో ఎంజిన్లో ఉంటుంది, మిల్క్లో కంపల్సరీ వాటర్ మిక్స్ ఉంటుంది కాబట్టి వాటర్ అంటాం. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హౌస్లో రూమ్ ఉంటుంది అనమాట, ఓకేనా. అప్పుడు ఇది డిఫరెంట్ అనమాట. ఏ విధంగా ఉండేది మనం ఏమంటామంటే ఆడ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ అంటాం, ఆడ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ అంటాం అనమాట. దీని ముందు చెప్పింది ఒక వర్డ్ మాత్రమే, బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది జస్ట్ పేర్స్ అనమాట. అంటే జతగా ఉండే వర్డ్ డిఫరెంట్గా ఉంటుంది. మిగతా టోటల్ ఆప్షన్ ఏమో ఏబిసిడి ఉంది, దాంట్లో ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా రేటెడ్ ఉంది. కాబట్టి ఆ డిఫరెంట్ రేటెడ్ వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేసేది ఆడ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది
దీని ముందు మనము ఆర్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేసాము, అంటే ఒక వర్డ్ డిఫరెంట్గా ఉంటుంది అది ఫైండ్ అవుట్ చేసాము, తర్వాత జతగా ఇచ్చారు అది ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు నంబర్స్ అన్నమాట. ఓకేనా? చూసింగ్ ది ఆర్ న్యూమరల్, చూస్ ది నంబర్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఇన్ ది గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ ఇది 139, 177, 144, 183 అన్నమాట. బట్ ఇక్కడ ఈ 144 మాత్రమే 12 స్క్వేర్ అనమాట, పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, మిగతా అన్ని ఏం లేదు. కాబట్టి డిఫరెంట్గా ఉండేది ఏంటంటే సి, ఆప్షన్ సి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 15, 21, 24, 28 జస్ట్ అబ్జర్వ్ చేస్తే 3 టేబుల్ పోతుంది. 15 3లో వెళ్తుంది, 3లో డివిజన్ అవుతుంది, 21 కూడా 3లో డివిజన్ అవుతుంది, 24 కూడా 3లో డివిజన్ అవుతుంది. బట్ 28 అనేది 3లో డివిజన్ కాదు కాబట్టి ఇది నంబరు డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ 13, 53, 63, 23 అనమాట. ఓకేనా? ఈ నెంబర్ చూడండి, ఇక్కడ 1తో డివిజన్ అవుతుంది, 13తో డివిజన్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ 1తో డివిజన్ అవుతుంది, 53తో డివిజన్ అవుతుంది. ఈ నెంబర్ చూడండి, ఇక్కడ 1తో డివిజన్ అవుతుంది, నెక్స్ట్ 3తో డివిజన్ అవుతుంది, నెక్స్ట్ 63 అనుకోండి. ఓకేనా? బట్ ఇది కూడా 1, 23 అనమాట. అంటే ఇదన్నీ 1తో కానీ నంబర్ ఇట్ సెల్ఫ్తో డివిజన్ అయిందనుకో అది ప్రైమ్ నెంబర్ అన్నమాట. ఓకేనా? ప్రైమ్ నెంబర్ అంటాం. ఇది ప్రైమ్, ఇది ప్రైమ్. బట్ ఇక్కడ 1 కానీ 3 కానీ 63లో పోతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది డిఫరెంట్. ఓకేనా? ఇప్పుడు సింగిల్ నెంబర్గా మనం డిఫరెంట్ చూసాము. తర్వాత జతగా ఉండే నంబర్స్ కూడా డిఫరెంట్ ఎలా ఉంటుంది మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది చూసింగ్ ది ఆర్ న్యూమరల్ పేర్స్ అన్నమాట. దీని ముందు సింగిల్ నంబర్ చూసాము, ఇక్కడ పేరుగా ఉండేది అంటే గ్రూప్గా ఉండేది చూసాము. ఓకేనా? చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ 15, 46, 12, 37, 9, 28, 8, 34, 33 ఉందన్నమాట. అంటే 53తో మల్టిప్లై చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది 45 ప్లస్ 1 చేస్తే 46 వస్తుంది. ఆ విధంగా 12 into 3 ఏమవుతుంది 36 ప్లస్ ఒక 1 31 అనమాట, సారీ 37 అనమాట. ఓకేనా? నెక్స్ట్ 9 into 3 27 ప్లస్ 1 28, 8 into 3 24 ప్లస్ 1 25 రావాలి. బట్ ఈ పేరు డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 5, 3, 7, 2, 6, 2, 1, 7 అనమాట. ఇది రెండు యాడ్ చేస్తే 8 వస్తుంది. బట్ ఇది 9, బట్ ఇది కూడా 8, ఇది కూడా 8 వస్తుంది. అప్పుడు డిఫరెంట్గా ఉండేది ఆప్షన్ బి. ఓకే? నెక్స్ట్ 2, 8, 3, 27, 4, 32, 5, 125. అంటే 2ని క్యూబ్ చేస్తే 8 వస్తుంది, 3ని క్యూబ్ చేస్తే 27 వస్తుంది, 4ని క్యూబ్ చేస్తే మనకి 4 16 into 4 36, సారీ 4 into 4 16 into 4 ఏమవుతుంది 64 కదా అవుతుంది. బట్ ఈ వర్డ్ డిఫరెంట్గా ఉంది. 5 క్యూబ్ చేస్తే 125. ఓకేనా? ఇప్పుడు డిఫరెంట్గా ఉండేది 4:32 అన్నమాట. ఇది ఆర్ న్యూమరల్ పెయిర్ ఆర్ గ్రూప్స్ అంటాం. ఓకేనా? సేమ్ ఈ విధంగానే నెక్స్ట్ లెటర్స్ కూడా ఉంది. ఏబిసి లెటర్స్ ఉంది కదా, ఆ లెటర్స్ నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ లెటర్స్ టైప్ అన్నమాట. ఓకేనా? చూసింగ్ ది ఆర్ లెటర్ ఇన్ ఏ గ్రూప్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏ, తర్వాత బి, సి, డి కంటిన్యూగా ఉంది. ఎన్ జనరల్గా ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్ ఉండాలి. బట్ ఇక్కడ ఎన్ ఉంది, పి ఉంది, ఆర్ ఉంది, ఆల్టర్నేట్గా ఉంది. ఇక్కడ కేఎల్ఎం ఉంది. నెక్స్ట్ ఈ పక్కన పిక్యూఆర్ ఉంది, ఒక ఆర్డర్లో ఉంది. బట్ ఇది మాత్రం ఆల్టర్నేట్ ఉంది కాబట్టి ఆప్షన్ బి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కేఎల్ఎం ఉంది, ఐజేకే ఉంది, పిక్యూఆర్ ఉంది, ఆర్ఎస్టీ ఉంది. బట్ ఇక్కడ అన్నిట్లో చూడండి, ఇక్కడ వవల్స్ స్టార్టింగ్ ఉందన్నమాట, అప్పుడు ఇది డిఫరెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏ, బి, సి, డి, ఈ. ఓకేనా? ఏ ఉంది, సి ఉంది, డి ఆల్టర్నేట్ అనమాట. పి, క్యూ, ఆర్, ఎస్, టి. పి ఉంది, ఆర్ ఉంది, టి ఉంది ఆల్టర్నేట్. యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై ఆల్టర్నేట్ అన్నమాట. ఇక్కడ కంటిన్యూ ఉంది. ఎం, ఎన్, ఓ కంటిన్యూ ఉంది కాబట్టి
ఇది డిఫరెంట్ అనమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ క్లాసిఫికేషన్లో ఆడ్ వర్డ్ ఏముంది, ఆడ్ పెయిర్స్ ఏముంది, తర్వాత ఆడ్ న్యూమరల్ ఏముంది, నెక్స్ట్ ఆడ్ న్యూమరల్ గ్రూప్స్ అంటే పేర్స్గా ఉంటే ఎలా చేయాలి, ప్లస్ ఆడ్ లెటర్ ఉంటే ఎలా చేయాలని ఇది క్లాసిఫికేషన్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అనాలజీ అనదర్ టాపిక్ ఉంది. అనదర్ అనాలజీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఓకే. ఇది నెక్స్ట్ అనాలజీ కాన్సెప్ట్. ఇది జనరల్గా అనాలజీ అంటే ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి రిలేషన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, జనరల్గా రిలేషన్ చెప్పచ్చు. రిలేషన్ అనాలజీ అంటే రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో 2 టైప్స్ ఉంది. ఫస్ట్ టైప్ ఏంటంటే డైరెక్ట్ ఆర్ సింపుల్ అనాలజీ అని ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ యాజ్ పెన్ ఇస్ రిలేటెడ్ టు ఇంక్, ఎందుకంటే పెన్లో కంపల్సరీ ఇంక్ ఉంటేనే రాయడానికి యూస్ అవుతుంది అనమాట. ఆ విధంగా నీడిల్ ఈస్ రిలేటెడ్ టు ఏముంది, థ్రెడ్ ఉంటుందా, క్లాత్ ఉంటుందా, స్టిచ్చింగ్ ఉంటుందా, ఆర్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నీడిల్లో కంపల్సరీ ఏమి ఉండాలి, థ్రెడ్ ఉండాలి. ఓకేనా, థ్రెడ్ ఆప్షన్ ఏ. చెఫ్ ఈస్ రిలేటెడ్ టు కిచెన్. ఓకేనా, ఇన్ ది సేమ్ వే ది సైంటిస్ట్ ఈస్ రిలేటెడ్ టు మెడిసిన్ వస్తుందా, ఫార్మసీ వస్తుందా, లాబొరేటరీ వస్తుందా, కెమిస్ట్రీ వస్తుందా అంటే లాబొరేటరీలో ఉండే వాళ్ళే మనం సైంటిస్ట్ అంటాం. నెక్స్ట్ డ్రామా ఈస్ రిలేటెడ్ టు డైరెక్టర్, అంటే డైరెక్టర్ ఏం చేస్తారంటే డ్రామాని డిజైన్ చేస్తారు అనమాట. ఇన్ ది సేమ్ వే మ్యాగజైన్ ఈస్ రిలేటెడ్ టు ఎవరు చేస్తారు, స్టోరీ, ఎడిటర్, రీడర్, ప్రింటర్. అంటే ఆన్సర్ ఏంటంటే ఎడిటర్ చేస్తారు అన్నమాట. ఓకేనా, ఇది డైరెక్ట్ అండ్ సింపుల్ అనాలజీ. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ అనాలజీ అంటే 2 వర్డ్స్ ఒక రిలేటెడ్ ఎలా ఉంటుందో సేమ్ రిలేషన్ నెక్స్ట్ 2 వర్డ్స్కి రావాలి. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది అనాలజీలో నెక్స్ట్ కాన్సెప్ట్. ఇది అనాలజీ పెయిర్ అంటాం జనరల్గా. ఓకేనా, వెయిట్ కిలోగ్రామ్ అంటే వెయిట్ని మెజర్ చేసేది ఎలా మెజర్ చేస్తాం అంటే కిలోగ్రామ్తో మెజర్ చేస్తాం. ఆ విధంగా ఈ విధంగా రిలేటెడ్ ఉండేది చూడండి ఒకసారి. యాక్స్, గ్రైండ్, అమ్మీటర్, కరెంట్ అంటే ఇది కరెక్ట్ కాదు. పవర్కి ఆంపియర్ ఇది కరెక్ట్ కాదు. ఎనర్జీ ఒక మెజర్మెంట్ ఏంటంటే యూనిటీ జౌల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మ్యాన్ ఏం చేస్తారంటే మ్యాన్ ఓన్గా రాస్తే అది బయోగ్రఫీ అవుతుంది. అదే నేషన్ అనుకోండి ఏమొస్తుందంటే హిస్టరీ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి మనం చెక్ చేసాము, కొన్ని ప్రాబ్లమ్ చేసాము, అది ఎంసీక్యూస్ సాల్వ్ చేసాము. అనాలజీ అంటే ఇది పేరు ఉంటే ఎలా చేయాలి, సింగిల్ వర్డ్స్ ఎలా ఉంటే ఎలా చేయాలి మనం డిస్కస్ చేసాము. ఓకేనా, ఈ రోజు చెప్పిన క్లాసెస్ మీకు మ్యాక్సిమం యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఏపీలో జరిగే సెట్ కానీ ఆర్ సెట్ కానీ డిఎల్ జేఎల్లో కూడా ఇలాంటి క్లాసిఫికేషన్ కానీ అనాలజీ క్వశ్చన్స్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇంకొక విషయం, ఎవరైతే ఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్నారో ఏపీ ఏ సెట్ కానీ ఏపీ ఆర్ సెట్ కానీ జేఎల్ డిఎల్ ఇంకా యూజీసీ నెట్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. దాంతోపాటు ఈ గ్రూప్ డిస్క్రిప్షన్లో కొన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. మీ సబ్జెక్ట్ ఏంటో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, మీకు ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా అప్డేట్స్ కావాలన్నా కూడా ఆ గ్రూప్లో మనము షేర్ చేస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.